ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పేద బిడ్డలకు కావాల్సింది 6 గ్యారెంటీలు కాదని ప్రాణాలకు గ్యారెంటీ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ. విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ ముందు మహాధర్నా నిర్వహించింది బీఎస్పీ. మీ 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. మా ప్రాణాలకు, మా పిల్లల ప్రాణాలకు ముందు గ్యారంటీ ఇవ్వండి. మిమ్మల్ని అందరినీ నమ్మి, మీ అధికారులను నమ్మి ఇవాళ మరి మా పిల్లలను వసతి గృహాల్లో అడ్మిట్ చేసినాం. కానీ ఇవాళ వాళ్ళందరూ కూడా శవాలైతే వెళ్తా ఉన్నారు. గత వారంలో భువనగిరిలో 2 పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినారు. దాని మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఆ తడి ఆరకముందే నిన్న సూర్యాపేట, ఇమాంపేటలో ఇంకొక అమ్మాయి మరి చనిపోయింది. ఒక 2 రోజుల క్రితం నారాయణ హాస్టళ్లలో ఇంకొక విద్యార్థి మానసిక ఒత్తిడితోనే చనిపోయాడు. ఇట్లా తెలంగాణలో వరుస మరి మరణాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులవి. 2022 సంవత్సరంలోనే దేశంలో 10,295 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా చాలా ఘోరమైన పరిస్థితి. మరి తెలంగాణలో కూడా అదే విధంగా వరుస మరణాలు విద్యార్థులవి జరుగుతూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ వసతి గృహాల్లో, అది ప్రభుత్వ వసతి గృహమైనా, ప్రైవేటు వసతి గృహమైనా, ప్రభుత్వ పాఠశాలైనా మరి ప్రైవేటు పాఠశాలైనా తప్పనిసరిగా కౌన్సిలర్లు, సైకాలజిస్టులను నియమించాల్సిందే. విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. మళ్ళీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. మరి 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు చాలామంది విద్యార్థులు, 50% విద్యార్థులు వాళ్ళే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అందుకొరకే దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా సైకాలజిస్టులను, కౌన్సిలర్లను నియమించండి.